अस्सलाम वालेकुम, आदाब। मैं हूं मोहसिन और आप देख रहे हैं बीबीएन न्यूज़। आइए शुरुआत करते हैं आज के खबरनामे की और नजर डालते हैं हेडलाइंस पर। तेलंगाना के वजीर बल्दी नज़्म नक्श केटीआर ने किया हनमकुंडा का दौरा। स्टेशन घनपुर हलके में 125 करोड़ की लागत से किया मुतादिद तरक्याती कामों का आगाज। बाद सियासी बेरोजगार पदयात्रा और फिजूल हरकतें करके अवाम को मुश्तइल कर रहे हैं। हनमकुंडा में मुनक्किदा जलसे से वजीर केटीआर का खिताब। रेवंत रेड्डी और बंडी संजय को बनाया तनकीद का निशाना। वजीर केटीआर ने वजीर आजम मोदी पर जाहिर की बरहमी। काला धन, बुलेट ट्रेन, रोजगार की फरहमी और किसानों से किए गए वादों को दिलाया याद। वरंगल मेडिको प्रीति की मौत पर वजीर केटीआर का अफसोस। कहा, इस मामले में मुलजिमों को बख्शा नहीं जाएगा, चाहे वो सैफ हो या संजय। ईडी, आईटी और सीबीआई मोदी दौरे हुकूमत में आजादी से महरूम। दिल्ली के नायब वजीर आला मनीष सिसोदिया की गिरफ्तारी पर तेलंगाना के वजीर जगदीश रेड्डी का बयान। हैदराबाद के मशहूर डॉक्टर मजहरुद्दीन ने खुद को गोली मारकर कर ली खुदकशी। मुख्तलिफ जावियों से की जा रही तहकीकात। डीसीपी वेस्ट जोन का बयान। और अब खबरों की तफसील। तेलंगाना के वजीर बल्दी नज़्म नक्श केटी रामा राव ने आज हनमकुंडा के स्टेशन घनपुर हलके में 125 करोड़ रुपए की लागत से मुतादिद तरक्याती और फलाही स्कीमों का संग बुनियाद रखा। बादशाह मुनक्किदा जलसे आम से खिताब करते हुए केटीआर ने वाज़ेह किया कि तेलंगाना के तमाम 4 करोड़ आवाम उनके ख़ानदान के अफराद हैं। सीएम केसीआर एक बुजुर्ग की तरह हर ख़ानदान और तमाम किसानों के साथ खड़े हैं। इस मौके पर केटीआर ने रियासत में केसीआर हुकूमत की जानिब से चलाई जा रही फलाही स्कीमात और तरक्याती कामों पर रोशनी डाली। गनपुर नियोजकवर्गंलो इప్పుడే పెద్దలు రాజయ్య గారు, కడియం శ్రీహరి గారు, రాజేశ్వర్ రెడ్డి గారు ఏమేమి జరిగిందో సోదాహరణంగా ఈ రోజు ఏ కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకున్నామో వారు చెప్పడం జరిగింది। మళ్ళొక్కసారి ఇక్కడికి వచ్చిన మీ అందరి కోసం ఏమేమి పనులకు ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం, రాబోయే సంవత్సర కాలంలో ఏమేమి పనులు చేయబోతున్నామో కూడా క్లుప్తంగా చిన్నగా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను। ఈరోజు 3 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, దేవాదిలో నుంచి నీళ్ళు వచ్చినా 2 పంటలు పండే పరిస్థితి ఉన్నా ఇంకా కొన్ని గ్రామాలు ఏవైతే ఎత్తు మీద ఉన్నాయో వాటికి నీళ్ళు అందాలన్న ఉద్దేశంతో ముగ్గురు కూడా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతే 3 లిఫ్టులు మంజూరు చేయడం జరిగింది। అందులో మొదటిది గండి రామారం రిజర్వాయర్ దగ్గర ఏదైతే ఈరోజు పంప్ హౌస్ కట్టుకొని అక్కడి నుంచి నీళ్ళు ఎత్తుకుంటామో 14 గ్రామాలు లింగంపల్లి, శ్రీపతిపల్లి, కొండాపూర్, మద్దెలగూడెం, కన్నారం, పీచర, అబ్దుల్ నాగారం, నర్సాపూర్, తరిగొప్పుల, సోలిపురం, పోతారం, అంకుసాపూర్, బొంతగట్టు, నాగారం, కూటిగల్ ఈ 14 గ్రామాలకు 3354 ఎకరాలకు నీళ్ళిస్తూ 67,54 లక్షల రూపాయలతో మొదటి లిఫ్ట్కు ఈ రోజే పూజ చేసుకున్నాం। సంవత్సరం లోపల 2 పంటలకు ఈ అన్ని గ్రామాల్లో నీళ్ళిచ్చే బాధ్యత మాది। రెండవ లిఫ్టు పైప్ లైన్ వేసి గుండ్లసాగర్ గ్రామం నుంచి లోక్యా తాండా వరకు 9,70 లక్షల రూపాయలతో 1,620 ఎకరాలకు నీళ్ళిస్తూ 6 గ్రామాలు ముప్పారం, నారాయణగిరి, వేలేరు, సోదష్పల్లి అంటే గట్టిగా సపట్లు కొట్టాలి మీ ఊరు, మల్లి కుదుర్ల, శాలపల్లి ఈ 6 గ్రామాలకు 9,70 లక్షలతో ప్రత్యేకంగా మరొక లిఫ్టు। 3వ లిఫ్టు నష్కల్ రిజర్వాయర్ దగ్గర పంప్ హౌస్ కట్టి ఆడికెళ్ళి పైప్ వేసి 31,42 లక్షల రూపాయలతో 1,820 ఎకరాలకు నీళ్ళిస్తూ 10 గ్రామాలు వంగలపల్లి, ధర్మాపురం, మల్లక్పల్లి, ఈ మధ్యన కళ్ళు కనబడతలేవు, వయసు అయిపోయింది, వనమల కనపర్తి, ఎవరు పెట్టిరే పేరు ఇంత కన్ఫ్యూజింగ్ ఉంది, వనమల కనపర్తి, కొండపర్తి, వెంకటాపూరు, ఐనవోలు, సింగారము, పున్నేలు, పంతిని మొత్తం 30 గ్రామాలకు 3 లిఫ్ట్ల ద్వారా
6794 ఎకరాలకు నీళ్లిస్తూ 104,92 రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రులతో మరి కొత్తకొండ నుంచి వేలేరు నుంచి భీమదేవరపల్లి మండలంలో ఉన్న రోడ్డును 3 గ్రామాలు కొత్తకొండ, వేలేరు, చింతలపల్లి, ఈ 3 చంతాయిపల్లి మూడింటికి సంబంధించిన రోడ్డు మంచిగా చేసుకోవడంతో పాటు అదేవిధంగా మరికొన్ని రోడ్లు మొత్తం కలిపి 4 కోట్ల రూపాయలతో మన పంచాయతీరాజ్ మంత్రి గారి ఆధ్వర్యంలో, అదే మాదిరిగా R&B డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కొన్ని ఒక 8,41,00,000 రూపాయలతో ఆ రోడ్లు, వాటితో పాటు కుడా ఆధ్వర్యంలో ఒక 3 ముఖ్యమైన పనులు 11 కోట్ల రూపాయలతో, బీటీ రోడ్డు గుండ్ల సాగర్ నుంచి వెంకటాద్రిపేట వరకు 3,08,00,000 రూపాయలతో 4 కిలోమీటర్ల బీటీ రోడ్డు, దానికి శంకుస్థాపన చేసుకున్నాం. చిల్పూరు, రాజవరం, చిన్నపెండ్యాల హైవే దాకా బీటీ రోడ్డు గుండ్ల సాగర్ నుంచి పీచర వరకు 4 కోట్ల రూపాయలతో పీచర నుంచి చేర్యాల హైవే దాకా దానికి కూడా శంకుస్థాపన చేసుకున్నాం. ధర్మసాగర్ బండు మొత్తం వరంగల్ పట్టణానికి నీళ్ళిచ్చే ధర్మసాగర్ బండుకు కూడా ఈరోజు 4 కోట్ల రూపాయలు కూడా ద్వారా కేటాయించి ఒక మంచి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దే క్రమంలో మొత్తం చూసినట్టయితే 124,93,00,000 రూపాయలు, గట్టిగా సపట్లు కొట్టాలి. ఇంత పెద్ద ఎత్తున ఒకే ఒక్క రోజు మీ గణపురం నియోజకవర్గంలో శంకుస్థాపనలు చేసుకున్నాం. ఇవన్నీ కూడా కొన్ని 6 నెలల్లో పూర్తవుతాయి, కొన్ని 9 నెలల్లో, కొన్ని 12 నెలల్లో ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ముందుకు పోతాం. దాంతోపాటు గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎమ్మెల్సీ గారు ఇద్దరు కూడా కోరినారు, గణపురాన్ని మున్సిపాలిటీ చేయాలి, స్టేషన్ గణపురాన్ని అని చెప్పినారు. తప్పకుండా చేసి అతి త్వరలోనే మీకు ఆ శుభవార్తను కూడా అందిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. तेलंगाना के वजीर केटीआर ने हनमकुंडा में मुनक्किदा जलसे आम से खिताब करते हुए कहा कि कुछ सियासी बेरोजगार लोग फिजूल हरकतें करके अवाम को मुश्तइल कर रहे हैं. उन्होंने तेलंगाना कांग्रेस प्रदेश कमेटी रेवंत रेड्डी को निशाना बनाते हुए कहा कि वो कांग्रेस पार्टी को एक मौका देने की भीख मांग रहे हैं, जबकि कांग्रेस पार्टी को पहले ही 10 चांस दिए जा चुके हैं. केटीआर ने सवाल करते हुए कहा कि फिर क्यों कांग्रेस के दौरे हुकूमत में 24 घंटे मुफ्त बिजली की फरहमी का ख्याल नहीं आया, क्यों किसानों की खुदकशी को रोका नहीं गया, क्यों फी एकड़ 5,000 रुपए किसानों को देने का ख्याल नहीं आया. केटीआर ने तंजिया अंदाज में कहा कि अब फिर वो इल्तिजा कर रहे हैं कि उन्हें एक मौका दिया जाए. మనమేమో పని చేసుకుంటూ పోతున్నాం, ఎవరికి ఏం కావాలో ఆలోచన చేస్తూ ఉన్నాం, బీద బిక్కిని కడుపులో పెట్టుకొని చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ కొంతమంది రాజకీయ నిరుద్యోగులు, దివాలా కోరు రాజకీయం చేసేటోళ్ళు కేవలం తాకట్లు పెట్టడానికి, ప్రజల మధ్యన చిచ్చు పెట్టడానికి మాత్రమే పనికొచ్చే వాళ్ళు కొంతమంది పనికి మాలిన పాదయాత్రలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ జిల్లాలో తిరుగుతున్నాడు ఒక ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడట. ఆయన ఏమంటున్నాడు, కేసీఆర్ గారు ఇంకా ఈ పని ఎందుకు గాలే, ఆ పని ఎందుకు గాలే, ఆన్నో ఇన్నో మిగిలిపోయిన పని ఉంటే ఇది గాలే అది గాలే అని చందమామలో చిన్న చిన్న మచ్చలుంటే ఆ మచ్చలను చూపెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంకా సిగ్గుమాలిన పని ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంటున్నాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాకు అని మరి అడుక్కుంటున్నాడు. నేను గుర్తు చేస్తా ఉన్నా, ₹1 కట్టే అవసరం లేకుండా బ్రహ్మాండంగా 5 లక్షల రూపాయల జీవిత బీమా ఇచ్చి ఆ కుటుంబంలో ధీమా నింపాలన్న ఆలోచన ఎన్నడన్నా నీ కాంగ్రెస్ పార్టీకి పొరపాటున వచ్చిందా? ఇవేవి అధికారంలో ఉన్నప్పుడు చేయవు. కరెంట్ ఇయ్యవు, తాగునీరు ఇయ్యవు, సాగునీరు ఇయ్యవు, అప్పుడేమో సావగొడతావు. ఇయ్యాల వచ్చి ఎకసెక్కపు మాటలు మాట్లాడుకుంటా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే పిచ్చోళ్ళలాగా కనబడుతున్నారా తెలంగాణ ప్రజలు? అమాయకులు అనుకున్న వాడిని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతుల ముఖం తెలివైతున్నది. తెలంగాణ ఈరోజు మీ రైతు బంధు సమితి అధ్యక్షుడు మీ బిడ్డ, మీ నియోజకవర్గ బిడ్డ రాజేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో, మన వ్యవసాయ శాఖ మంత్రి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి ముందు చూపుతో తెలంగాణ వ్యవసాయం ఈరోజు పంజాబ్, హర్యానాతో పోటీ పడుతూ దూసుకొని పోతా ఉన్నది. ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులు దేశంతో పోటీ పడే స్థాయికి ఆ సత్తాను సంతరించుకొని ముందుకు పోతా ఉన్నారు. तेलंगाना के वजीर केटीआर ने हनमकुंडा में मुनक्किदा जलसे-आम से खिताब के दौरान वज़ीर-ए-आज़म नरेंद्र मोदी को अपनी तनकीद का निशाना बनाया. केटीआर ने पीएम मोदी पर तंज करते हुए सवाल किया कि काला धन, बुलेट ट्रेन, आमदनी में इजाफा, रोजगार की फरहमी और किसानों के साथ किए गए वादों का क्या हुआ. उन्होंने बीजेपी कायदीन किशन रेड्डी और बंडी संजय पर भी तनकीद की. नरेंद्र मोदी गारू, भाइयों बहनों, आप सभी लोग जन धन खाता खोलो,
मैं दन दन 15 लाख डाल देता हूं అన్నాడా లేదా? వచ్చినాయా 15 लाख ఎవరికన్నా? వచ్చినాయా లేవా? వచ్చినాయా? వినబడతలేదు. వచ్చినాయా రాలేదా? 15 लाख అన్నాడు, అవతల పడ్డాడు, ఇప్పటిదాకా పత్తలేడు. ఇంకేమన్నాడు ఆ రోజు? రైతుల ఆదాయం డబల్, నన్ను ప్రధానమంత్రి చేయుండ్రి, రైతుల ఆదాయం డబల్ అన్నాడు. ఎవరన్నా ఒక రైతు ఉన్నాడా ఇక్కడ డబల్ అయింది? ఆదాయం డబల్ అయిన రైతు ఒక్కడని ఉన్నాడా? ఎవరి ఆదాయం డబల్ అయింది, ట్రిపుల్ అయింది, 1300 రెట్లు పెరిగింది దేశంలో? ఒకడే ఒక్కడు. ఎవరు? మన పైసలన్నీ ఆడిపోయినాయి. 15 లక్షలన్నీ ఎవరి ఖాతాలో పడ్డాయి? ఆయన ఖాతాలో పడ్డాయి. ఇంకేమేం నరికిండు? నల్లధనం మొత్తం తెచ్చేస్తా, ప్రపంచంలో ఏడాడుందో నల్లధనం అంతా గుంజుకొస్తా, మీ అందరికీ వంచుతా అన్నాడు. ఏదైనా నల్లధనం అంటే ఇప్పుడు తెల్లముఖం ఎత్తుండు, తప్పించుక తిరుగుతుండు. నల్లధనం లేదు. బుల్లెట్ రైళ్లు ఉరుకుతాయి, బుల్లెట్ రైళ్లు దడ 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 ఉరుకుతూనే ఉంటాయి అన్నాడు. బుల్లెట్ రైళ్లు కాదు కదా, మామూలు ప్యాసింజర్ రైళ్లు కూడా ఉరుకుతలేవు. దేవుడు ఖచ్చితంగా తెలంగాణకు పట్టిన శని, తెలంగాణకు పట్టిన దరిద్రం ఏదన్నా ఉన్నదా అంటే ఈ భారతీయ జనతా పార్టీ అని చెప్పక తప్పదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఎక్కువ మాట్లాడినామనుకో, ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడినా కదా, పంపినరా వెంటనే ఈడీని పంపినరి, సిబిఐని పంపినరి, ఐటీని పంపినరి, ఈయన సంగతి చూడుండ్రి. వేట కుక్కల్లాగా ఆయన కింద ఉన్న సంస్థలను ఉసిగొల్పి ఇవాళ ప్రతిపక్షాల మీద దాడి చేయండి, కేసులు పెట్టండి, వాళ్ళని ఇరికియండి, జైల్లో పెట్టండి అనే ఒక దిక్కుమాలిన పని తప్ప ఇంకో మంచి పని అయితే చేస్తలేడు ప్రధానమంత్రి. భయపడేది లేదు. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఇదే వరంగల్ జిల్లాలో జైలుకు పోయి వచ్చిన వాళ్ళం మేము. ఎవ్వనయ్యకు భయపడం, ఎంతటికైనా పోరాడతాం, ఎంత దాకానైనా పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నరేంద్ర మోడీ గారు, మిమ్మల్ని మీ వ్యవహారాన్ని దేశం మొత్తం చూస్తూ ఉన్నది. శ్రీలంకలో అక్కడి ప్రభుత్వమే చెప్పింది, నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చి మా ప్రభుత్వం దగ్గరికి వచ్చి మా అధ్యక్షుని దగ్గరికి వచ్చి అదానికి పవర్ ప్రాజెక్ట్ ఇయ్యమని చెప్పి మా మీద ఒత్తిడి తెచ్చిండు అని శ్రీలంక ప్రభుత్వమే స్వయంగా చెప్పింది. वरंगल काकतिया मेडिकल कॉलेज में एनेस्थीसिया के शोबे में पोस्ट ग्रेजुएट की तालीम हासिल कर रही फर्स्ट ईयर की तालिबा प्रीति मुबैना तौर पर जहरीला इंजेक्शन लगाने के 5 दिन बाद इतवार की रात हैदराबाद के एक हॉस्पिटल में दम तोड़ गई। काकतिया मेडिकल कॉलेज में अपने सीनियर की तरफ से मुबैना तौर पर हरासा किए जाने की वजह से खुदकशी करने वाली मेडिकल की तालिबा प्रीति के अहल खाना ने पीर को दावा किया कि ये खुदकशी नहीं बल्कि कत्ल है और कसूरवारों को सजाए मौत देने का उन्होंने मुतालबा किया। 26 साला तालिबा की आखिरी रसूमात आज दोपहर जनगांव जिले के किरनी तांडा में अदा की गई। मुतवफ़ी के वालिद नरेंद्र, जो रेलवे प्रोटेक्शन फोर्स में असिस्टेंट सब इंस्पेक्टर के तौर पर खिदमात अंजाम दे रहे हैं, ने कहा कि उनकी बेटी बुज़दिल नहीं थी कि वो अपनी ज़िंदगी का खात्मा कर ले। उन्होंने मुतालबा किया कि काकतिया मेडिकल कॉलेज में एनेस्थीसिया डिपार्टमेंट के सरबराह को मुअत्तल करने के साथ ही सिटिंग जज के ज़रिए मामले की तहक़ीक़ात कराई जाए और खातियों को कैफर किरदार तक पहुँचाया जाए। वहीं प्रीति की बहन पूजा ने कसूरवारों को फौरी तौर पर फांसी देने का मुतालबा किया ताकि ये यकीनी बनाया जा सके कि किसी और लड़की को इस तरह की सूरत हाल का सामना ना करना पड़े। वाज़ेह हो कि वरंगल पुलिस ने इस मामले में 24 फरवरी को प्रीति के सीनियर सैफ को गिरफ्तार किया है, जो एनेस्थीसिया के शोबे में सेकेंड ईयर का तालिब इल्म है। मज़ीद तफ्तीश जारी है। वहीं रियासती वजीर रबरी दयाकर राव ने बताया कि हुकूमत ने प्रीति के ख़ानदान के लिए 10 लाख रुपए के एक्सग्रेशिया का ऐलान किया है और हुकूमत इस ख़ानदान की हर मुमकिन मदद करेगी। मुबैना रैगिंग हरासानी की वजह से खुदकशी की कोशिश करने वाली डॉक्टर प्रीति की मौत पर अफसोस का इजहार करते हुए ABVP के ज़ेर एहतमाम उस्मानिया यूनिवर्सिटी के आर्ट्स कॉलेज के रूबरू एहतजाज किया गया। इस दौरान एहतजाजियों ने रैगिंग जैसे जहरीले कल्चर के खात्मे का मुतालबा करते हुए सरकार का अलामती पुतला नजर आतिश किया। एहतजाजी ABVP तुलबा ने हाई कोर्ट के सिटिंग जज से मेडिको प्रीति की खुदकशी के वाक़े की इंक्वायरी का मुतालबा किया और रियासती हुकूमत से प्रीति के ख़ानदान को इंसाफ फराहम करने का भी मुतालबा किया। उन्होंने कहा कि हुकूमत को चाहिए कि वो एक खुसूसी कमेटी का तकर्रुर करे जो रियासत में अक्सर देखने में आने वाले जहरीले कल्चर रैगिंग पर पाबंदी आयद करे। ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఈ రోజు దారవత్ ప్రీతి ఇది కేవలం ముమ్మాటికి ప్రభుత్వ హత్య కాబట్టి ఈ రోజు కేసీఆర్ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఈ రోజు దారవత్ ప్రీతి చనిపోయిన తర్వాత కూడా ఇంతవరకు వారి యొక్క ఫ్యామిలీని పట్టించుకోవడంలో నిర్లక్ష్యపూరితంగా ఈ రోజు కేఎంసీ కాలేజీలో ఉన్నటువంటి HOD నాగార్జున రెడ్డి మీద, ఈ రోజు కేఎంసీ కాలేజీ ప్రిన్సిపల్ మోహన్ దాస్ మీద, అదేవిధంగా DME రమేష్ రెడ్డి మీద మరియు అక్కడ ఉన్నటువంటి ACP కిషన్ మీద
306, 354 ర్యాగింగ్ యాక్ట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళని కూడా రిమాండ్ చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా వారి యొక్క కుటుంబంలో ఉన్న తమ్ముడికి ఫ్రీ ఎడ్యుకేషన్ మరియు వారి యొక్క కుటుంబంలో ఉన్నవంటి వాళ్ళ అక్కలకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం కల్పించాలని, అదే విధంగా ఇలాంటి యొక్క ర్యాగింగ్లు పునరావృతం కాకుండా రానున్న రోజుల్లో మరి ఒక్క విద్యార్థి కూడా ఇలాంటి సూసైడ్ అటెంప్ట్లు చేసుకోకుండా ఈ రోజు గవర్నమెంట్ తక్షణమే, హైకోర్టు కూడా తక్షణమే ఈ రోజు ఒక కమిటీ, స్పెషల్ కమిటీ వేసి ఈ రోజు దాదాపుగా చూసుకుంటే మనం ఈ యొక్క 5 సంవత్సరాల్లో 119 మంది విద్యార్థులు, మెడికో విద్యార్థులు చనిపోయారు. చాలా దురదృష్టకరమైన విషయం. ఇప్పటికైనా ప్రభుత్వము మొండి నిద్ర నుంచి లేచి ఈ యొక్క స్పెషల్ కమిటీని ఏర్పాటు చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తుంది. ప్రతి ఒక్క కళాశాలలో ర్యాగింగ్ సంబంధించిన యాక్ట్ ని పెట్టి ఈ యొక్క సీటీమ్ ను కూడా ఈ యొక్క కళాశాలలో ర్యాగింగ్ సంబంధించిన యాక్ట్ ని పెట్టి ఈ యొక్క సీటీమ్ ను కూడా ఈ యొక్క ర్యాగింగ్ యాక్ట్ కూడా షో టీమ్ గా పనిచేయకుండా ఈ యొక్క సిన్సియర్ గా హార్డ్ వర్క్ గా పనిచేయాలని ఏపీ డిమాండ్ చేస్తుంది. ఇలాంటి పునరావృతం అయితే రానున్న రోజుల్లో పెద్ద శిక్ష ఉంటుందని ఒక జీవో తీసుకొచ్చి సెక్షన్లను పునరావృతం చేసే విధంగా ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క గవర్నమెంట్ కి. वरंगल मेडिको प्रीति की खुदकशी केस पर बात करते हुए तेलंगाना के वजीर और बल्दी नज़्म नक्श और बीआरएस पार्टी के कारगुजार सदर केटी रामाराव ने आज पीर को हनमकुंडा में मुनक़्क़िदा जलसे आम से कहा कि इस मामले में मुल्ज़िमीन को बख्शा नहीं जाएगा, चाहे वो सैफ हो या संजय. ఇది కాదు మనకు కావాల్సింది. ఇవాళ ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు. వరంగల్లో ఒక అమ్మాయి, ఎంజీఎం కాలేజీలో చదువుతున్న ఒక అమ్మాయి డాక్టర్ ప్రీతి. ఆ డాక్టర్ ప్రీతి దురదృష్టవశాత్తు కాలేజీలో జరిగిన గొడవల్లో ఆ అమ్మాయి ర్యాగింగ్కి గురై, మనస్తాపానికి గురై ఆ అమ్మాయి చనిపోయింది. దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి చనిపోతే అందరం బాధపడ్డాం. సత్యవతక్క పోయింది, కవితమ్మ పోయింది, ఎంపీ గారు దయాకర్ రావు గారు పోయినారు, శంకర్ నాయక్ గారు పోయినారు. అందరు పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించినారు. నేను ఈ వేదిక ద్వారా డాక్టర్ ప్రీతి కుటుంబానికి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా మా అందరి తరపున, పార్టీ తరపున, ప్రభుత్వం తరపున సంతాపం చెప్పడమే కాదు, ఆ కుటుంబానికి వాళ్ళు రాజకీయంగా వాడుకోవచ్చు, 4 చిల్లర మల్లర మాటలు మాట్లాడొచ్చు, కానీ మేము ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా అన్ని రకాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే, ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే, వాడు సైఫ్ కావచ్చు, సంజయ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవడైనా సరే వాడిని వదిలిపెట్టం. తప్పకుండా చట్టపరంగా, న్యాయపరంగా శిక్ష కూడా వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేయడమే, ప్రతి చిన్న అంశంలో కూడా చిల్లర మల్లర రాజకీయ విమర్శలు, చిల్లర మల్లర మాటలు, చిచోర పనులు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మంచి నాయకులు ఉన్నారు మీకు గన్పూర్లో. రాజయ్య గారు ఉన్నారు, శ్రీహరి గారు ఉన్నారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. మంచి నాయకత్వం ఇక్కడ ఉన్నది. ఐకమత్యంతో మనం ముందుకు కదిలితే గణపురం నియోజకవర్గంలో మళ్ళీ ఈ సంవత్సరంలో గులాబీ జెండా మాత్రమే గుర్తు తప్ప మరో జెండా ఎగరే ఛాన్సే లేదు. తప్పకుండా ఆ దిశగా అందరం కలిసికట్టుగా ముందుకు పోదామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. हैदराबाद के जुबली हिल्स में एक मशहूर डॉक्टर ने खुदकशी कर ली. बताया जा रहा है कि डॉक्टर मजहरुद्दीन अली खान नामी ऑर्थोपेडिक सर्जन ने अपने ही घर में रिवॉल्वर से खुद को गोली मारकर ये इंतहाई इक़दाम किया. रिवॉल्वर से खुद को गोली मारने के फौरन बाद घर वालों ने उन्हें अपोलो अस्पताल पहुंचाया, जहां इलाज के दौरान उन्होंने आखिरी सांस ली. वेस्ट जोन डीसीपी जोएल डेविस ने कहा कि यह वाक़या दोपहर के करीब उस वक्त सामने आया जब मजहरुद्दीन अली खान हॉस्पिटल या दीगर राब्तों से फ़ोन कॉल्स का जवाब देने में नाकाम रहे. पुलिस को इत्तला मिलने पर बंजारा हिल्स पुलिस मौके पर पहुंची और लाश को पोस्टमार्टम के लिए उस्मानिया जनरल हॉस्पिटल के मुर्दाखाना मुंतकिल किया. उन्होंने बताया कि इस इंतहाई इक़दाम के पीछे ख़ानदानी तनाज़ा वजह बताई जा रही है. पुलिस के आला हुकाम और सुराग रसां टीम ने जाए वारदात का दौरा करते हुए शवाहिद इकट्ठा किए. मज़ीद तहक़ीक़ात जारी है. डॉक्टर मजहर के इंतकाल की खबर के साथ ही मजलिसी फ्लोर लीडर अकबरुद्दीन ओवैसी, रोज़नामा सियासत के मैनेजिंग डायरेक्टर ज़हीरुद्दीन अली खान और दीगर रिश्तेदारों ने अस्पताल पहुंचकर अफसोस का इजहार किया. की अमानत थी, अल्लाह का नेक हुआ, ऐसा कुछ नहीं. Don't worry, don't shout, please. पर्सन वो फैमिली बस किसी चीज़ के पास चले गए बोले वही बात है, पर्सनल फैमिली. 1:30 ఆ టైంలో
అపోలో హాస్పిటల్ నుంచి మాకు సమాచారం వచ్చింది. ఒక డాక్టర్ గారు 60 years old డాక్టర్ గారిని గన్వుండుతో ఇక్కడ తీసుకొచ్చారని, దానిలో మన ఏసీపీ గారు, ఇన్స్పెక్టర్ గారు టీము ఇమీడియట్లీ మనం వెళ్ళి విచారించడం జరిగింది. బైస్టాండర్స్ వాళ్ళ డాక్టర్స్ చెప్పడం ప్రకారం వచ్చేటప్పుడే రైగర్ మార్టిస్ స్టార్ట్ అయింది కాబట్టి హాస్పిటల్కి రాకముందుకు ఒక 4 గంటల ముందుకు ఈ గన్ షాట్స్తో ఫైర్ చేసుకొని చనిపోయి ఉండాలని చెప్పి వాళ్ళు ప్రైమా ఫేసి చెప్పడం జరిగింది. ఈయన 60 years old డాక్టర్, తను లైసెన్స్డ్ వెపన్తో సూసైడ్ చేసుకున్నారని ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు స్టేట్మెంట్స్లో చెప్పడం జరుగుతుంది. క్లూస్ టీమ్స్ ఇప్పుడే దర్యాప్తు స్టార్ట్ చేశారు. పోస్ట్మార్టంలు కూడా టీమ్ ఆఫ్ డాక్టర్స్తో విత్ వీడియోగ్రఫీ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకా క్లూస్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏంటి రీజన్ ఏంటి అన్నది మాకు తెలుస్తుంది. ప్రైమా ఫేసి మాకు తెలిసిన ఏంటంటే ఆయన వెపన్తో he shot himself. సార్ ఇది వెపన్ లైసెన్స్ కదా సార్? ఇది లైసెన్స్ వెపన్ అన్న? లైసెన్స్ ఉంది ఆయనకి. ఇది 2 లైసెన్సులు ఉన్న వెపన్ ఇది సేమా కాదా అన్నది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో మేము వెరిఫై చేస్తాం. హీ హాజ్ అ లైసెన్స్. మాకు ఇక్కడ ఇప్పుడు క్లూస్ టీమ్ ఇంకా తీస్తున్నారు. ఒక్క రౌండ్ అయితే దొరికింది, ఇంకా వాళ్ళ దర్యాప్తు జరుగుతుంది. ఎంపీ గారికి ఏమైనా రిలేషన్షిప్ ఉందా? ఆ రిలేషన్షిప్స్ ఇంకా ప్రాపర్గా వెరిఫై చేయాలి. ఉన్నాయి అంటే ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్ అయితే ఉన్నాయి. బట్ ఈ ఘటన ఏదైతే జరిగిందో దానికి రీజన్ ఏంటి అవన్నీ మాకు దర్యాప్తులు తెలుస్తుంది. బట్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అండ్ సార్ ఇంట్లో వాళ్ళ వైఫ్ ఉన్నారా ఇన్సిడెంట్ అయినప్పుడు? ఉన్నారు. అంటే దే స్టే ఇన్ డిఫరెంట్. खबरनामे में फिलहाल लेंगे एक ब्रेक, मुलाकात होगी इस छोटे से ब्रेक के बाद। ब्रेक के बाद खबरनामे में आपका दोबारा खैर मकदम है। आइए बढ़ते मजीद खबरों की जानिब। तेलंगाना के वजीर बिजली जगदीश रेड्डी ने कहा है कि दिल्ली के नायब वज़ीर आला मनीष सिसोदिया की गिरफ्तारी बीजेपी के गलत कामों की इंतहा है। उन्होंने तनकीद करते हुए कहा कि ईडी, आईटी और सीबीआई जैसे इदारे वज़ीर आज़म मोदी के दौरे हुकूमत में अपनी आज़ादी से महरूम हो गए हैं। उन्होंने सूर्यापेट में मीडिया से बात करते हुए कहा कि मरकज़ी इदारे बीजेपी हुकूमत की ईमा पर काम कर रहे हैं और मुल्क में एमरजेंसी से भी बदतर हालात बन गए हैं। ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఏ ఒక్క సంస్థ కూడా స్వతంత్రంగా నిజంగా జరిగిన నేరాలపైన విచారణ జరిపే పరిస్థితుల్లో లేవు. బీజేపీ పార్టీ డైరెక్షన్లో బీజేపీ పార్టీ చేసిన ఆరోపణల మేరకు మాత్రమే ఇన్వెస్టిగేషన్ నడుస్తుందనేది మనకు ప్రత్యేకంగా ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో మనకు కనబడుతూ ఉంది. ముందే బీజేపీ ఎంపీలు, బీజేపీ సంబంధించిన నాయకులు అవతలి పక్షాలపైన ఆరోపణలు చేయడం, వాళ్ళు ఎట్లయితే ఆరోపణలు చేస్తున్నారో, వారు ఎవరెవరి పేర్లు అయితే మాట్లాడుతున్నారో వాళ్ళ వైఖరి చాలా దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా ఉంది. ఇక వేరే పార్టీని బతకనివ్వద్దన్నట్టుగా బీజేపీ అనే విధానం కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని అది ఉపయోగించుకుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. పరిస్థితులు ఇట్లాగే కొనసాగితే దేశంలో తప్పకుండా పెద్ద ఎత్తున తిరుగుబాట్లు వస్తాయనే విషయాన్ని కూడా బీజేపీ పార్టీ తెలుసుకోవాలి. చరిత్రలో ఎక్కడ కూడా అణచివేతల ద్వారా కేసులు పెట్టడాలు, జైలు నింపడం ద్వారా ఎప్పుడు కూడా
शहर हैदराबाद में बढ़ते ड्रग्स के मामलात और नशे के आदी अफराद की जानिब से जराइम में मुब्तला होने के वाक़यात के खिलाफ कांग्रेस कायदीन व कारकुनान ने महकमे एक्साइज के दफ्तर के रूबरू एहतजाज किया। TPCC नायब सदर चामला किरण रेड्डी की क़यादत में GHMC फ्लोर लीडर D राजाशेखर, DCC सदर रोहन रेड्डी, जनरल सेक्रेटरी चरण कौशिक यादव और C श्रीनिवास ने एहतजाज करते हुए रियासत के नौजवानों को नशे की लानत से बचाने का मुतालबा किया। कांग्रेस पार्टी की तरफ से हमने एक डेलीगेशन लेके आया एक्साइज डिपार्टमेंट के पास कि पिछले एक हफ्ते में हैदराबाद में जो हो गए संगठन के बारे में हम डिप्टी कमिश्नर एक्साइज से हम एक रिप्रेजेंटेशन किया है कि हैदराबाद को आप उड़ता हैदराबाद तेलंगाना मत बनाइए, क्योंकि हैदराबाद में शराब, ड्रग्स और ये छोटे छोटे बच्चे इसके नशे में झूल के आज क्राइम यहाँ तक बढ़ गया कि दोस्ती में, आपसी में दोस्तों को कत्ल कर रहे हैं, उसका सर काट रहे हैं, किसी का दिल निकाल के बाहर निकाल के व्हाट्सएप में फेसबुक में लगा रहे हैं। और कल रात ओल्ड सिटी में भी एक दोनों दोस्त आपसी में बैठ के पार्टी करके एक दोस्त ने दूसरे दोस्त का सर काट के वो सोशल मीडिया में लगा रहे। ये सब जो भी हैदराबाद में संगठन हो रहे और अमीशा पब में जो हुआ वो एक मासूम लड़की को 6 युवाओं ने मिलकर रेप किया है, तो ये पूरा मिलके हैदराबाद और तेलंगाना को ये TRS सरकार ने पूरा लिखकर नशा का सरकार बना दिया है। एक्साइज का जो रेवेन्यू 10,000 करोड़ था आज 40,000 करोड़ तक इसलिए गया कि सरकार ने इनको प्रोत्साहन दे रहा है कि ये शराब को लोगों के अंदर और ये बेल्ट शॉप्स लगा के सबको पिलाना, नशे में झुलाना बोल के ये तेलंगाना सरकार जो चाह रही है, कांग्रेस पार्टी इसको व्यतिरेक करता है और इसके बीच में हम कांग्रेस पार्टी इसको निरोध करता है और हम इसके ऊपर संगठन करेंगे बहुत ज़्यादा। राज्य में 16 साल के पूरे इंजीनियरिंग पढ़ने वाले, 10th क्लास पढ़ने वाले, इंटर पढ़ने वाले पूरे पीने का आदत हो गया है। एक ब्रांड एम्बेसडर हो गया है तेलंगाना में पीने, बगैर पीने का आदमी ये 100 जिन्हें रोड में पीने वाले उसमें 90 के ऊपर पूरे पीने वाले हैं। तो इसका सरकार क्या करने जा रही है? हर घर को, हर गली में, हर मोहल्ले में पीने का एक बेल्ट शॉप, हर मस्जिद का नहीं, हर मंदिर का नहीं, हर चर्च का नहीं, एक वाइन शॉप। पहले इससे पहले जो मंदिर के बाजू, मस्जिद के बाजू और अपने चर्च के बाजू 2 किलोमीटर तक जो पीने का जो वाइन्स का वो माहौल नहीं था। अब देखिए हर मंदिर के 100 कदम के बाद एक वाइन शॉप, हर मस्जिद के 1 कदम से एक वाइन शॉप। तो क्या है, पार्टी का जो बिहार का भी हमने देखे ओनली जब वो साल में जो 15 साल का 16 साल का बच्चा भी हमारे उम्र में रहते वो टाइम पे हम वाइन नहीं करते, लेकिन अब 10 साल के बच्चे भी वाइन जा रहे। तो कांग्रेस पार्टी एक ही डिमांड है, तेलंगाना में कौन सा भी पब, हैदराबाद में कौन सा भी पब नहीं चलना है। वो पबों के वजह से, ड्रग्स के वजह से पूरा तेलंगाना का पूरा आवाम खराब हो रही है, पूरा जनता, युवता पूरा पीने का माहौल चल रहा है। 16 साल के बाद, 15 साल के बाद पूरा 16 साल के पूरे बच्चे पीने के शिकार बन जा रहे हैं। पूरे माँ बाप पूरे ये चिंता है, ये सरकार क्या करने जा रही है? ओनली पीना, पिलाना और सुलाना। तेलंगाना के जिले जगतियाल की कोंडागट्टू मंदिर में गुज़िश्ता जुमेरात को हुई चोरी की वारदात के सिलसिले में पुलिस ने पड़ोसी रियासत कर्नाटक से 3 चोरों को गिरफ्तार किया है, जिन्होंने इस मशहूर मंदिर से 15 किलो नखरुई जेवरात की चोरी कर ली थी। इस वारदात के साथ ही पुलिस ने चौकसी इख्तियार की थी। पुलिस ने इस खुसूस में एक मामला दर्ज करके चोरों की सरगर्मी के साथ तलाश शुरू कर दी थी। शहर हैदराबाद के कुकटपल्ली प्रशांत नगर इलाके के गोदामों में अचानक बड़े पैमाने पर आग लगने का वाक़या पेश आया। इस वाक़ये के नतीजे में जुमला 6 गोदामों में रखा सामान जलकर मुकम्मल तौर पर खाकिस्तर हो गया। आग की वजह से इलाके की आवाम में खौफ का माहौल देखा गया। ताहम इत्तला मिलते ही फायर ब्रिगेड के एहलकारों ने वहां पहुंचकर 4 फायर इंजन की मदद से आग पर काफ़ी जिद्दोजहद के बाद काबू पाया। शहर हैदराबाद के कोंडापुर इलाके में वाक़े किया कार शोरूम में आतिशज़दगी का वाक़या पेश आया। आग की वजह से शोरूम में रखी कारें और दीगर सामान जलकर खाकिस्तर हो गया। शोरूम से निकलते धुएं को देखकर मुकामी लोगों ने फायर डिपार्टमेंट को इसकी इत्तला दी, जिसने वहां पहुंचकर आग पर काबू पाया। इस दौरान तकरीबन 70 लाख रुपए के नुकसान की इत्तला है। यह हादसा सुबह की अव्वलीन सातों में पेश आया, जिस वजह से किसी भी तरह के जानी नुकसान या किसी के जख्मी होने की कोई इत्तला नहीं है।
जहीराबाद के शाहीन स्कूल में मुनक्किदा 7वें नॉलेज उत्सव प्रोग्राम का MEO जहीराबाद बसवाराज के हाथों इफ्तिताह अमल में आया। इस मौके पर मेहमान खुसूसी की हैसियत से DSP रघु ने शिरकत करते हुए साइंस फेयर का मुशाहिदा किया और तलबा और तालिबात की जानिब से तैयार करदा मुख्तलिफ साइंसी तजुर्बात के बारे में दरियाफ्त किया और सताइश की। इस प्रोग्राम के दीगर मेहमानों में अफसर पाशा खादरी, अकबर दुर्गाही, साबिक कोऑप्शन मेंबर मोहम्मद रफ़ीक, शकीब अहमद, अशरफ अली शामिल हैं। अब्दुल फुरखान मैनेजिंग डायरेक्टर शाहीन ग्रुप जहीराबाद और सैयद जुबैर खादरी, इकबाल गाजी, रोज़ान अदीब ने मेहमानों का इस्तकबाल किया। इस मौके पर मोहम्मद महबूब गौरी, मोहम्मद शमशुद्दीन, शेख रफ़ी, सैयद रिजवान खादरी और तलबा और तालिबात के सरपरस्तों की कसीर तादाद मौजूद थी। जमियत उलमा अरशद मदनी ग्रुप आरमूर के एक वफद ने आज पीर को आरमूर ACP से मुलाकात करते हुए एक मेमोरेंडम हवाले किया, जिसमें उन्होंने मेदक में मुबैना पुलिस के तशद्दुद की वजह से फौत होने वाले खदीर खान के ख़ानदान के साथ इंसाफ का मुतालबा किया। उन्होंने कहा कि जमियत उलमा आरमूर तेलंगाना हुकूमत से गुजारिश करती है कि खदीर खान के ऊपर जुल्म करने वाले खातियों को सख्त सज़ा दी जाए और उनके ख़ानदान से किसी एक को गवर्नमेंट नौकरी दी जाए और 25 लाख रुपए की माली इमदाद फराहम की जाए। आज जमियत उलमा हिंद आरमूर की जानिब से ACP साहब को एक मेमोरेंडम पेश किया गया है। मेदक डिस्ट्रिक्ट के अंदर खदीर खान मरहूम जो टाउन के अंदर 3rd डिग्री देते हुए उन्होंने इंतकाल कर गए। हम हुकूमत तेलंगाना से गुजारिश करते हैं कि उन्हें 25 लाख रुपए मुआवजा दिया जाए और एक गवर्नमेंट नौकरी दी जाए उनके अफराद ख़ानदान को। और हुकूमत तेलंगाना KCR साहब से गुजारिश करते हैं कि हमारा स्टेट तेलंगाना एक सेकुलर माना जाता है। इस तरह होम मिनिस्टर साहब इसके ऊपर इतना बड़ा हादसा हुआ तेलंगाना के अंदर एक भी बयान जारी नहीं किया गया है। हम होम मिनिस्टर और KCR साहब से गुजारिश करते हैं कि जो इनके ऊपर जो 3rd डिग्री इस्तेमाल किए हैं जो पुलिस वाले, उनको सख्त से सख्त सज़ा दी जाए और उनको मुआवजा भी दिया जाए और एक गवर्नमेंट नौकरी भी दिया जाए। आदिलाबाद की मशहूर मरूफ दरगाह खुतबुल अख्ताब मखदूम सूफ़ी बुज़ुर्ग हज़रत सैयद सिराजुद्दीन औलिया अलमारूफ राजन शाह वली बाग सवार रहमतुल्लाह अलैह चांदा शरीफ का सालाना उर्स की शाही तकरीबात का 5 शाबान बरोज़ इतवार से आगाज़ अमल में आया। जुलूस शाही का जामा मस्जिद से आगाज़ हुआ। उर्स शरीफ के ज़िमन में आते दरगाह शरीफ में मुख्तलिफ प्रोग्राम्स को खतियत दी गई है। मोहम्मद अशरफ सदर दरगाह कमेटी चांदा शरीफ और दरगाह कमेटी के ज़िम्मेदारान ने बिला लिहाज मज़हब व मिल्लत शहरियान आदिलाबाद अक़ीदतमंद और ज़ायरीन से कसीर तादाद में शिरकत की ख्वाहिश की है। तो ये जानकर बड़ी खुशी होगी कि आज 5 शाबानुल मुअज़्ज़म शाही संदल मखदूमुना व सिराजुना हज़रत सैयदुना सिराजुद्दीन औलिया बाग सवार राजन शाह वली का आज शाही संदल है। ये शाही संदल बड़े ही तुस्क और एहतशाम के साथ आदिलाबाद की कदीम जामा मस्जिद से निकाला जाता है और इंशाअल्लाह क़यामत तक निकाला जाएगा। इसी तरीके से इस साल भी बड़े तुस्क और एहतशाम के साथ हम संदल राजन शाह वली की बारगाह में ले जा रहे हैं। औलिया इकराम का पैगाम अमन, मोहब्बत, शांति का पैगाम है। हमारे हुजूर सैयदुना राजन शाह वली के संदल में सबको आने की इजाजत है। यहाँ कोई भेदभाव और कोई नफरतों का माहौल नहीं है, क्योंकि हम सब शहरियान आदिलाबाद और दीगर लोग हुजूर सैयदुना राजन शाह वली का सदका खाते हैं और खाते रहेंगे। हजरत राजन शाह वली का करम सदियों से आदिलाबाद पर है और आगे भी रहेगा। मैं तमाम अहलियान आदिलाबाद को इस बात की इत्तला देता हूँ और कमेटी की जानिब से तमाम आशिकान औलिया की जानिब से उर्स शरीफ में शिरकत की हम दावत देते हैं। महफिल समा होगा चिश्तिया ज़ौक़ के मुताबिक 7 शाबान को और 9 शाबानुल मुअज़्ज़म को उर्स शरीफ होगा। उस दिन भी महफिल क़व्वाली होगी। तमाम लोग हर मकतब फ़िक्र के और हर मजहब के लोग वहाँ पर आए और राजन शाह वली के फयूज़ व बरक़ात से मालामाल हो। मैं अल्लाह ताला से दुआ करता हूँ कि अल्लाह ताला राजन शाह वली का फैज़ान सबके ऊपर जारी व जारी फरमाए। आखिर में एक नज़र हेडलाइंस पर। तेलंगाना के वज़ीर बल्दी नज़्म नक्श KTR ने किया हनमकुंडा का दौरा। स्टेशन घनपुर हल्के में 125 करोड़ की लागत से किया मुतादिद तरक्याती कामों का आगाज़। बाद सियासी बेरोजगार पदयात्रा और फिजूल हरकतें करके अवाम को मुश्तइल कर रहे हैं। हनमकुंडा में मुनक्किदा जलसे से वजीर KTR का खिताब, रेवंत रेड्डी और बंडी संजय को बनाया तनकीद का निशाना।
वजीर केटीआर ने वजीर आजम मोदी पर जाहिर की बरहमी, काला धन, बुलेट ट्रेन, रोजगार की फरहमी और किसानों से किए गए वादों को दिलाया याद। वरंगल मेडिको प्रीति की मौत पर वजीर केटीआर का अफसोस, कहा इस मामले में मुलजिमों को बख्शा नहीं जाएगा, चाहे वो सैफ हो या संजय। ईडी, आईटी और सीबीआई मोदी दौरे हुकूमत में आजादी से महरूम। दिल्ली के नायब वजीर आला मनीष सिसोदिया की गिरफ्तारी पर तेलंगाना के वजीर जगदीश रेड्डी का बयान। हैदराबाद के मशहूर डॉक्टर मजहरुद्दीन ने खुद को गोली मारकर कर ली खुदकशी। मुख्तलिफ जावियों से की जा रही तहकीकात, डीसीपी वेस्ट जोन का बयान। खबरनामे में फिलहाल बस इतना ही। ताज़ा तरीन अपडेट्स के लिए देखते रहिए BBN न्यूज़। यूट्यूब और फेसबुक पर मौजूद हमारे वीडियोस को लाइक और शेयर ज़रूर कीजिए।